వార్తలకు స్వాగతం. నగరంలో పెరిగిపోతున్న అమ్మాయిల మిస్సింగ్ కేసులు, ఉమెన్ ట్రాఫికింగ్గా అనుమానిస్తున్న పోలీసులు. దీనిపై మరిన్ని విశ్లేషణలకు మా రిపోర్టర్ శంకర్ గారు అందిస్తారు. చూసిన ఇక్కడ నగరంలో రోజు రోజుకి మిస్సింగ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఇక్కడ చూస్తే మనకు కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళని అడిగి దీని మీద వాళ్ళ అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. చెప్పండి సార్, నగరంలో మిస్సింగ్ కేసులు ఎక్కువైపోతున్నాయి, దాని మీద మీ స్పందన సార్? ఈ మధ్య ఇది ఎక్కువైపోతున్నాయి. దీని గురించి ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఇంట్లో అమ్మాయిలు బయటికి పంపించాలంటేనే భయం వేస్తుంది. మన సొసైటీలో ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. వీటి గురించి గవర్నమెంట్లు ప్రత్యేక దృష్టి సారించాలి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇక్కడ ఇంకో వ్యక్తి ఉన్నారు, అతను అడిగి తెలుసుకుందాము. చెప్పండి సార్, ఉమెన్ ట్రాఫికింగ్ మీద మీ స్పందన ఏంటి సార్? సార్, అందుకే అండి అమ్మాయిలు బైక్లు ఇవ్వకని చెప్పేది. వాళ్ళకి పెట్రోల్కి డీజిల్కి తేడా తెలియదు, కానీ తెగ బైక్లు వేసుకొని రోడ్ల పైకి వచ్చేస్తారు, వచ్చి ట్రాఫిక్ చేస్తారు. సార్ మేము చెప్పేది ఆ ట్రాఫికింగ్ గురించి కాదు సార్, ఉమెన్ ట్రాఫికింగ్ గురించి. నేను చెప్పేది కూడా ఉమెన్ చేసే ట్రాఫిక్ గురించే అండి. జోష్న, ఇక్కడ ఇంకో వ్యక్తి ఉన్నారు, అతని స్పందన ఏంటో అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఉమెన్ ట్రాఫికింగ్ మీద మీ స్పందన ఏంటి? మీదే ఛానల్? వైటీవీ. వైటీవీ, ఒక నిమిషం. హలో మచ్చా, వైటీవీలో వస్తున్నాను, చూడ ఒకసారి. హెయిర్ స్టైల్ బాగుందా? జోష్న, ఇక్కడ మరో వ్యక్తి కూడా ఉన్నారు, దీని మీద ఆయన స్పందన ఏంటో ఆయన కూడా తెలుసుకుందాం. ఆయన కూడా తెలుసుకుందాం. చెప్పండి సార్, ఉమెన్ కిడ్నాపింగ్ గురించి మీ స్పందన ఏంటి? కిడ్నాప్ చేయడం మీరేమైనా చూసారా? ట్రాఫికింగ్ గురించి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఏమైనా ఉన్నాయి? ఎందుకండి ఇవన్నీ? పనికి మాలిన విషయాలన్నీ పక్కన పెట్టేసి పనికొచ్చే విషయాలు ఏమైనా ఉంటే చెప్పండి, చూసుకుందాం. ఓకేనా? ఇక్కడ ఒక్కొక్కరు ఒకలా మాట్లాడుతున్నారు. ఇక్కడ ఇంకో వ్యక్తి కూడా ఉన్నారు, ఆయన కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఉమెన్ ట్రాఫికింగ్. హలో శృతి, ఎక్కడున్నావు? టెంపుల్లో ఉన్న చరణ్. శృతి, నీతో ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. మనం డైలీ మీట్ అయ్యే ప్లేస్కి వచ్చేయి. ఓకే చరణ్. హలో, ఎక్స్క్యూజ్ మీ, 1 minute మీ ఫోన్ ఇస్తారా? మా ఫ్రెండ్కి కాల్ చేసుకోవాలి. One minute. నిన్నో జన్మల బంధం
నీది నాది ఎన్నటికీ మాయని మమత నాది నీది ఒక్క క్షణం నిన్ను వీడి నేనుండలేను. ఒక్క క్షణం. మీకు కావాల్సింది మీకు దొరకాలంటే ఈ నెంబర్కి కాల్ చేయాలా ఇలాంటి మెసేజ్ రోజుకు 100 వస్తుంటాయి. హలో లిఫ్ట్ కావాలా? హలో ఎక్స్క్యూజ్ మీ, లిఫ్ట్ కావాలా? హలో హలో హరి, మీ మర్దాలను ఎవరో కిడ్నాప్ చేశారా? అవునా? ఎక్కడ? ఏమో తెలియదు. సరే నేను వస్తున్నా. కాల్ చేసి 1 అవర్ అయింది. అడిగితే వస్తున్నాను అనింది. ఫోన్ చేస్తే ఎత్తట్లేదు, మెసేజ్ చేస్తే రిప్లై లేదు. ఏమైంది? ఏంటి? శృతి కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయాలా? హలో, రే ఎవర్రా నువ్వు? నీకేం కావాలరా? నువ్వెవర్రా నాకు కాల్ చేసి నన్ను అరుస్తున్నావు? రే శృతి ఎక్కడ్రా? ఏ శృతి? ఏం మాట్లాడుతున్నావు? రే ఎక్కడున్నావో చెప్పురా. ఓపెన్ స్టేడియం దిక్కున రారా, చూసుకుందాం. అక్కడే ఉండరా వస్తున్నా. రే మర్యాదగా శృతి ఎక్కడుందో చెప్పు. ఏ శృతి? ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? ఏ చెప్పరా నీ. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే చాలా జాలేస్తా ఉందిరా. చిన్న పిల్లల్లా కొట్టుకుంటున్నారు. ఎక్కడున్నారా వీడు? రే అక్కడున్నాడు, వాడే అనుకుంటారా? హాయ్. నో 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 నో. రే వాళ్ళని ఏం చేయొద్దు. రే
రే హరి, నేను నీతో మాట్లాడను. చరణ్ ఏమన్నా అంటే నువ్వు చెప్పరా. రే వాళ్ళని ఎందుకు కిడ్నాప్ చేసావురా? ప్రజెంట్ యాక్షన్స్ డిపెండ్స్ ఆన్ పాస్ట్ యాక్షన్స్ డన్ బై యూ. మానవత ఉందిరా నీకు? మానవత్వం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? దీన్ని చూసి మాట్లాడరా మానవత్వం గురించి. ఆయన కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఉమెన్ ట్రాఫికింగ్ దీనిలో ఏముందిరా? నీకు మాట్లాడే రైట్స్ లేదురా మానవత్వం గురించి నువ్వు మాట్లాడడానికి. సమాజంలో నడి రోడ్డు మీద మన కళ్ళ ముందే అమ్మాయిని కిడ్నాప్ చేసి పక్క దేశాలకు అమ్మేస్తుంటే పట్టించుకునే నాదుడే లేరు. రే చరణ్, ఇప్పుడు నువ్వు చెప్పరా. రే ఏం చెప్పాలరా? పక్కన జరిగితే ఎవరికైనా వెటకారంగానే ఉంటుంది. అదే మనకి జరిగితే ఆ బాధ విలువేంటో తెలుస్తుంది. మనలో నిద్రపోతున్న మానవత్వాన్ని నిద్రలేపండి. We want to live in a society where girls can live securely. మీ వాళ్ళని మీరు తీసుకెళ్ళిపోండి. వన్ మినిట్. దీనివల్ల మీరేమైనా ఇబ్బంది పడుంటే నన్ను క్షమించండి. మా తప్పుని మేము తెలుసుకున్నాం. మమ్మల్ని క్షమించండి. ఫ్యూచర్లో మీకు ఇలాంటి విషయాల్లో ఎలాంటి సాయం కావాలన్నా మేము చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. We will fight together and we will bring change in every individual. మనలో మానవత్వం నిద్రపోతున్న ప్రతిసారి మనలోని మానవత్వాన్ని నిద్ర లేపడానికి ఇలాంటి వ్యక్తులు ఎవరో ఒకరు పుట్టుకొస్తూనే ఉంటారు.